अम्मो हिंदी विद्यालय को आप सभी को स्वागत है। थर्ड क्वेश्चन, अभ्यास का क्या महत्व है? मानव जीवन में अभ्यास का महत्वपूर्ण स्थान है। మానవ జీవితంలో సాధనకు చాలా ప్రముఖమైన महत्वपूर्णమైన స్థానం ఉంది। अभ्यास करते रहने से असंभव काम भी संभव जरूर होता है। సాధన చేస్తూ ఉంటే అసంభవం అనుకున్న కార్యం కూడా సంభవం అవుతుంది, తప్పకుండా జరుగుతుంది ఆ కార్యం। मूर्ख व्यक्ति भी अभ्यास करने से महापंडित बन सकता है। ఫూలిష్గా ఉండే వ్యక్తి, మూర్ఖ అంటే ఫూలిష్గా ఉండే వ్యక్తి కూడా సాధన చేస్తే మహాపండితుడిగా తయారవుతాడు। మహాకవి వాల్మీకి ఇస్కా సచ్చా ఉదాహరణ है। మహాకవి వాల్మీకి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ। कविवर वृंद भी इसी विषय का సమర్థన్ కర్తే హుయే कहते हैं। కవివర్ వృంద్ గారు ఈ విషయం గురించి సమర్థన చేస్తూ ఈ విధంగా చెప్తున్నారు। శిలా పర్ నిశాన్ పడ్నా బహుత్ ముష్కిల్ హై। రాయి బండరాతి మీద, శిల మీద గుర్తుపడడం అనేది చాలా కష్టం। లేకిన్ రస్సీకి రగడ్ సే ఉస్ పర్ భీ నిశాన్ పడ్ జాతా హై। కానీ తాడుని గట్టిగా దానికేసి, రాయికేసి లాగడం వలన దాని మీద గుర్తు అనేది పడుతుంది। इसलिए अभ्यास के द्वारा मानव सब कुछ प्राप्त कर सकता है। కాబట్టి సాధన ద్వారా మానవుడు అన్ని సంపాదించుకోగలడు అని దాని అర్థం। సాధన ద్వారా అన్ని పనులు సమకూర్చుకోగలుగుతాడు। నెక్స్ట్ అభివ్యక్తి। ప్రశ్న, కబీర్ की दृष्टि में किसी काम को धीरे धीरे करना इसका क्या तात्पर्य है? కబీర్ కా దృష్టిలో ఏ పనినైనా మెల్లమెల్లగా చేయాలి, దీని అర్థం ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి? कबीर दास जी कहते हैं कि सारे काम धीरे धीरे निश्चित समय पर ही होते हैं। కబీర్ దాస్ గారు చెప్తున్నారు, అన్ని పనులు మెల్లగా మెల్లగా అనుకున్న సమయంలోనే మెల్లగా జరుగుతాయి। शीघ्रता दिखाने मात्र से कोई काम नहीं होता। తొందరపాటుతనం చూపించడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, ఏ పని కాదు। ఫల్ జల్దీ పానేకి అభిలాష సే, పండ్లు త్వరగా పొందాలి అనే కోరికతో మాలి సౌ గడే పానీ సే పేడ్ సంచితా హై। తోటమాలి 100 కుండల నీళ్లు పోసినంత మాత్రాన ఆ చెట్టుకి పేడ్ సే కోయి ఫల్ నహీ మిల్తా, ఆ చెట్టు నుంచి ఎటువంటి ఫలము రాదు। మౌసం కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్ నికల్తే, ఋతువు వస్తేనే ఆ చెట్టు నుంచి పండ్లు అనేవి వస్తాయి। ఇసీ తరహ్ జల్దీబాజీ కర్నే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా, అందువల్ల తొందరపాటుతనం వల్ల ఏ పని జరగదు, సంభవించదు అని దాని అర్థం। అది కబీర్ గారి దోహా యొక్క తాత్పర్యం। ఓకే చిల్డ్రన్। సెకండ్ క్వశ్చన్, हमें कैसे प्रयत्नों से सफलता मिल सकती है? మనము ఎటువంటి ప్రయత్నాల ద్వారా విజయాన్ని సాధించవచ్చు, ఎటువంటి ప్రయత్నాల ద్వారా మనకి సఫలత అనేది దొరుకుతుంది? ఆన్సర్, మానవ జీవన్ మే కోయి భీ కామ్ అసంభవ్ నహీ హై। మానవ జీవితంలో ఏ పని కూడా అసంభవం కాదు। మన్ లగాకర్ ప్రయత్న కర్నే సే హర్ కామ్ సంభవ్ హోతా హై। మనస్సు పెట్టి ఏదన్నా ప్రయత్నం కష్టపడి చేస్తే ప్రతి పని సంభవం అవుతుంది। मन में श्रद्धा रखकर काम की सफलता पर विश्वास रखते, भगवान पर भरोसा रखकर संदेह या संशय छोड़कर एकाग्र चित्त होकर काम करने रहने से जरूर सफलता मिल सकती है। అంటే మనస్సులో శ్రద్ధ పెట్టుకొని కామ్కి సఫలత పర్ విశ్వాస్ రఖతే, పని చేసే దాని మీద విశ్వాసం ఉంచి, పని మీద విశ్వాసం నమ్మకాన్ని ఉంచుకొని, దేవుడి మీద, భగవంతుడి మీద నమ్మకాన్ని ఉంచుకొని, సందేహాలని సంశయాలని వదిలేసి ఏకాగ్రతతో, ఏకాగ్రమైన చిత్తంతో, చిత్తశుద్ధితో ఆ పని చేస్తే అందులో మనకి తప్పకుండా సఫలత అనేది లభిస్తుంది అని దాని అర్థం।
इस तरह हमें श्रद्धा, विश्वास, कड़ी मेहनत, शक्ति से युक्त प्रयत्नों से सफलता जरूर मिल सकती है। ఈ విధంగా మనము శ్రద్ధ, నమ్మకము, విశ్వాసము, గట్టి కృషి, శక్తి, ప్రయత్నాల ద్వారా మనకి సఫలత అనేది తప్పకుండా లభిస్తుంది. तुलना कीजिए. कबीर व वृंद के दोनों में क्या अंतर స్పష్ట होता है. కబీర్కి మరియు వృంద్కి ఇద్దరి మధ్య ఉండే అంతరాల్ని పోల్చండి అని చెప్తున్నారు. फर्स्ट कबीर के दोहे, वृंद के दोहे. कबीर, इनके दोहे धार्मिक सिद्धांतों के अनुरूप नीतिपरक है. కబీర్ గారి దోహాలు ధార్మిక సిద్ధాంతంతో పాటు నీతిపరకంగా అంటే నీతిని ఉద్దేశించి చెప్పబడతాయి. वृंद के दोहे लोक नीति से भरे है. वृंद के दोहाలు లోకనీతితో నిండి ఉంటాయి. ईश्वर संबंधी विचारों पर आधारित है. కబీర్ గారి దోహాలు ఈశ్వరుడి ఆలోచనలతో ఆధారపడి ఉంటాయి. वृंद गारी उक्तियों का उपयोग अधिक हुआ है. అంటే वृंद गारी रूढ़िवाद का खंडन मिलता है. भक्ति भावना की प्राधान्यता कम है. रहस्यवादी भावनाएं प्रकट होती है. स्पष्टवादिता प्रकट होती है. निराकार भगवान की उपासना नजर आती है. उपदेश युक्त और प्रभावशाली है. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉండే అంతరం. नेक्स्ट, प्रश्नों के उत्तर दीजिए. कबीर ने ईश्वर से क्या मांगा है. కబీర్ గారు ఈశ్వరుని ఏమి అడిగారు, ఆ భగవంతుని ఏమి కోరుకున్నారు. आंसर, कबीर दास भगवान से इस प्रकार प्रार्थना करते हैं. కబీర్ గారు భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. हे भगवान, कृपा करके मुझे ఇతని ही संपत्ति दीजिए. భగవంతుడా, నాకు ఇంత మాత్రం సంపత్తిని ఇవ్వండి. जिससे मैं अपने परिवार का పోషణ कर सकूं. దాంతో నేను నా కుటుంబాన్ని పోషించుకోగలిగేటంత. मेरी भूख भी मिट जाए. మా ఆకలి తీరేటంత. और मेरे घर आए साधु लोगों की भूख मैं मिटा सकूं. మా ఇంటికి వచ్చే సాధువులకి ఆకలి నేను తీర్చేటంత సంపదని నాకివ్వు. అర్థాత్ సాధు లోగోं का आदर करने का పవిత్ర కామ్ హో సకే. దాని అర్థం ఏమిటంటే సాధు లోగులకి ఆదరించడం అనేది చాలా పవిత్ర కార్యమని చెప్తున్నారు. కాబట్టి కబీర్ గారు భగవంతుని ఏం ప్రార్థిస్తున్నారంటే, నాకు ఎంత సంపదని ఇస్తావు అంటే నా ఆకలి తీరేటంత, నా కుటుంబాన్ని పోషించేటంత, మరియు నా ఇంటికి వచ్చే సాధు పొంగవలకు నేను ఆదరించే అంత సంపదను నాకు ఇవ్వు మా ప్రభు అని చెప్తున్నారు. భగవంతుడితో వేడుకుంటున్నారు. ఓకే చిల్డ్రన్. सेकंड क्वेश्चन, भगवान का स्मरण कब करना चाहिए, क्यों. భగవంతుడి యొక్క స్మరణ ఎప్పుడు చేయాలి, ఎందుకు. कबीर दास हिंदी साहित्य के निर्गुण ज्ञानाश्रयी शाखा के प्रतिनिधि कवि थे. కబీర్ దాస్ గారు హిందీ సాహిత్యంలో నిర్గుణ జ్ఞానాశ్రీ శాఖకే ప్రముఖమైన కవి. కబీర్ की रचनाएं बीजक नामक ग्रंथ में संकलित है. కబీర్ గారి రచనలన్నీ బీజక్ అని పేరు గల గ్రంథంలో ఉన్నాయి. వే పడే లిఖే నహీ తే. వారు చదవడము రాయడము తెలియదు వాళ్ళకి, వాళ్ళు చదువుకోలేదు. కింతు జ్ఞానీ తే, కానీ వాళ్ళు జ్ఞానవంతులు. కబీర్ कहते हैं कि दुख के समय में सब लोग भगवान को याद करते हैं. కబీర్ గారు చెప్తున్నారు, దుఃఖంగా ఉండే సమయంలో అంటే కష్టాలుండే సమయంలో అందరూ భగవంతుడిని గుర్తుకు తెచ్చుకుంటారు. లేకిన్ సుఖ్ కే దినో మే భగవాన్ కా స్మరణ హీ నహీ కర్తే. కానీ సుఖంలో ఉండేటప్పుడు, సుఖవంతమైన రోజుల్లో భగవంతుణ్ణి ఎవరూ స్మరించుకోరు, గుర్తు తెచ్చుకోరు. यदि हम लोग सुख के समय में भी भगवान का स्मरण करें तो दुख कैसे हो सकते हैं. ఒకవేళ మనమంతా కూడా సుఖంగా ఉండే సమయంలో కూడా భగవంతుణ్ణి స్మరించుకున్నట్లయితే
దుఃఖం అనేది ఎలా వస్తుంది? ఇస్లియే భగవాన్ కా స్మరణ్ సదా కర్నా చాహియే. కాబట్టి భగవంతుణ్ణి ఎల్లప్పుడూ మనం స్మరించుకోవాలి అని దాని అర్థం. వృంద్ అభ్యాస్ కే బారే మే క్యా కహతే హై. వృంద్ గారు సాధన యొక్క దాని గురించి ఏమని చెప్తున్నారు? వృంద్ గారు సాధన గురించి ఏమి చెప్తున్నారు? వృంద్ జీ ఇస్ దోహే మే అభ్యాస్ కా మహత్వ బతాతే హై. వృంద్ గారి దోహాలో సాధన యొక్క మహత్వాన్ని చెప్తున్నారు. వే కహతే హై కి అభ్యాస్ సే హమ్ సబ్ కుచ్ ప్రాప్త్ కర్ సక్తే హై. వారు చెప్తున్నారు సాధన ద్వారా మనము అన్నీ పొందగలము. ఇస్ విషయ కా ఉదాహరణ వే ఇస్ తరహ్ దేతే హై. ఈ విషయానికి సంబంధించి ఉదాహరణ వారు ఈ విధంగా ఇస్తున్నారు. రస్సీకి బార్ బార్ రగడ్ సే శిలా పర్ భీ నిశాన్ పడ్ జాతా హై. తాడుని బండరాయి మీద ఒరిపిడికి గట్టిగా లాగడం వల్ల ఆ ఒరిపిడికి ఒక గుర్తు, ఒక చిహ్నం అనేది రాయి మీద పడుతుంది. ఇసీ తరహ్ అభ్యాస్ కర్తే కర్తే మూర్ఖ్ బి జ్ఞాని బన్ సక్తా హై. అదేవిధంగా సాధన చేయటం ద్వారా మూర్ఖులు కూడా జ్ఞానవంతులు అవుతారు అని వృంద్ గారు ఈ దోహాలో చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.